ఎస్ నిఖిలే గెలుస్తాడు ట్రోఫీ. ఎందుకు నిఖిల్ అంటే అంత ఇష్టం ఇద్దరికి? నిఖిల్ అంటే బాగా ఆడతాడు, మంచిగా ఆడతాడు. ఎవరంటే బాగా ఇష్టం నీకు? బిగ్ బాస్ కామెడీ ఎవరు బాగా చేస్తున్నారు హౌస్ లో? అవినాష్. ఎవరంటే ఇష్టం నీకు బాగా? నిఖిల్. ఎవరంటే ఇష్టం నీకు? నిఖిల్. బిగ్ బాస్ చూస్తావా రెగ్యులర్ గా? ఎస్. ఎవరంటే నీకు బాగా ఇష్టం? నిఖిల్. నిఖిల్కి సరైన పోటీ ఎవరు లేరు. ఎవరు లేరు, పోటీ రారు లేరంట. లేరు. హాయ్ మేడం, ఏం పేరు? మనోహరి అండి. బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. రెగ్యులర్ గా చూస్తారా? చూస్తామండి. ఎవరి ఆట అంటే మీకు బాగా ఇష్టం? నిఖిల్ అండి. మీరు కూడా చూస్తారమ్మా? మేము కూడా చూస్తాం, బాగా ఇష్టం. బాగా ఇష్టం. బాగా ఎవరంటే ఇష్టం. ఇష్టం మీకు? ఏంది హీరోలనా? దాంట్లో ఎవరు? దానిలో నిఖిల్. Yes. మీకు కూడా నిఖిల్. నిఖిల్. నిఖిల్ అంటే అంత ఇష్టం ఇద్దరికి? నిఖిల్ అంటే బాగా ఆడతాడు, మంచిగా ఆడతాడు. విష్ణుప్రియ. విష్ణుప్రియ అంటే ఇష్టం. విష్ణుప్రియ ఇంటికి వెళ్ళిపోయింది తెలుసా? ఎప్పుడు? ఇవాళ వెళ్ళిపోయింది ఇంటికి. అయ్యో, ఆ, బాగా ఆడిద్దిగా. బాగా ఆడిద్దా? అది అమ్మాయి అమ్మాయి అంటే నాకు ఇంకా ఇష్టం, చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎందుకంటే నిఖిల్ ఎందుకు ఇష్టం అంతా? నిఖిల్ అంటేనే ఇష్టం. నిఖిల్ బాగా ఆడతాడు. నాకు నిఖిల్ అంటే నిఖిల్ మరి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా నిఖిలే విన్నర్ అవుతాడు. గౌతమ్ కి లేవా ఛాన్సెస్? లేవు, నిఖిలే. ఎందుకు నిఖిలే? ఎందుకు గౌతమ్ కాకూడదు? లేదు, నిఖిలే అవుతాడని. అదే స్పెసిఫిక్ రీజన్స్ ఉండాలి కదా, ఏమని? స్పెసిఫిక్ రీజన్స్ అంటే తన గేమ్ తను ఆడుతున్నాడు. ఇప్పుడు యష్మి విషయంలో కావచ్చు, లేకపోతే సోనియా విషయంలో కావచ్చు, సీత విషయంలో వీళ్ళు కొంతమంది లోపలికి వచ్చేసి ట్రాప్ చేశారని చెప్పారు కదా, అదంతా లేదు, అదంతా అబద్ధం. బయట అలా పుకారు పుట్టించారు అంతే తప్ప నిఖిల్. కొన్ని రోజులు నిఖిల్ యష్మి లవ్ యాంగిల్ కూడా సాగింది కదా. లేదు, అదేం కాదు, అదంతా అలా చూపిస్తున్నారు అంతే తప్ప. అదనే కావాలంట. లేస్ ఖచ్చితంగా బయటికి వెళ్ళిన తర్వాత మరి కలుస్తారంటారా? కలుస్తారు ఖచ్చితంగా. కోరుకుంటున్నాం. కలుస్తారు కూడా. ఎస్, నిఖిలే గెలుస్తారు ట్రోఫీ. ట్రోఫీ గెలిచి బయటికి వెళ్ళి కావ్యతో మళ్ళీ ఎస్, వాళ్ళిద్దరు వాళ్ళ రిలేషన్ మళ్ళీ స్టార్ట్. ఈ సీజన్ బాగుందా, లాస్ట్ సీజన్ బాగుందా? ఈ సీజనే బాగుంది. ఈ సీజనే బాగుందా? లాస్ట్ సీజన్ బాగలేదు. ఓకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, మళ్ళీ పాత కంటెస్టెంట్లు మళ్ళీ రావడం, ఇదంతా ఇప్పుడు బాగుంది ఈ సీజన్. టాప్ 5 లో ఇంకా ఎవరెవరు ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు? గౌతమ్, నిఖిల్, నబిల్. రన్నర్ అప్ ఎవరు అవుతారంటారు? గౌతమ్. విన్నర్ ఏమో నిఖిల్, రన్నర్ అప్ ఏమో గౌతమ్. ఇద్దరికి అంటారు ఛాన్స్. లేడీ కంటెస్టెంట్ గెలవడానికి ఛాన్స్ లేదా ఈసారి కూడా? లేదంటారు. పేరు? షారుఖ్ బాషా. ఎవరంటే బాగా ఇష్టం నీకు? నిఖిల్. నిఖిల్ అంటే ఎందుకు ఇష్టం? అంటే ఆటలు బాగా ఆడుతూ ఉంటారు. ఆటలు బాగా ఆడతారు. నీలాగే ఆడతాడా? పెద్దలు ఆడతారు కదా. బాగా ఆడుతున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కప్పు కొట్టే అవకాశం లేదంటావా? లేదా? నిఖిలే కావాలంటావు. నిఖిల్ గెలుస్తాడు. గెలిపిస్తావా? ఓట్లు వేస్తావా? మరి ఇంకేంటి మరి? ఆ సీజన్ బాగుందా, ఈ సీజన్ బాగుందా? ఈ సీజన్ ఎక్కువ బాగుంది. కామెడీ ఎవరు బాగా చేస్తున్నారు హౌస్ లో? అవినాషా? అవినాష్ కామెడీ మరి బాగా నవ్వు వస్తుందా నీకు? గౌతమ్ సంగతి ఏంటంటావు? నిఖిల్ మీద గొడవ దిగుతున్నాడు కదా, అది ఏంటి మరి, కరెక్టేనంటావా? కాదనే. హాయ్ అండి, ఏం పేరు? నసీమా బేగం. బిగ్ బాస్ రెగ్యులర్ గా చూస్తారా? రెగ్యులర్ గా చూస్తా. ఈ సీజన్ బాగానే అనిపించిందా మరి మీకు? బాగుంది, చాలా బాగుంది. హౌస్ లో మీకు ఎవరంటే ఫేవరెట్ అండి మీకు? నిఖిల్. పృథ్వీ వెళ్ళిపోయాడు కదా. ఫీల్ అయ్యారు మరి బాగా? ఫీల్ అయ్యామంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్ తండ్రి చాలా ఎలిమినేషన్ చేశారు కదా, దానివల్ల. కానీ తను ఆటపరంగా చాలా బాగా ఆడాడు. నిఖిల్ సంగతి ఏంటి మరి? నిఖిల్ స్ట్రాంగ్ కంటెండర్. నిఖిల్ గురించి కొంతమంది వైల్డ్ కార్డ్స్ ఎవరైతే లోపలికి వచ్చారో బయట చూసి వచ్చి కొన్ని మాట్లాడినారు కదా, వాళ్ళు అంటే అంటున్నారు, ఎవరి ఇది అభిప్రాయం వాళ్ళది. మీరు బయట నుంచి చూసారు కదా, మీకు అలా అనిపించిందా? లేదు, అలా ఏమి అనిపించలేదు. చాలా మనస్ఫూర్తిగా, చాలా జెన్యున్ గా ఉన్నాడు. అనవసరంగా నిఖిల్ బాగా గెలుస్తాడు. నిఖిల్ ఎక్కువగా సాక్రిఫైస్లు చేస్తా ఉన్నాడు కదా, మరి ఈ సీజన్ ట్రోఫీ కూడా సాక్రిఫైస్ చేస్తాడు ఏమైనా? చేయడు. అయితే మరి నిఖిల్ ఇప్పుడు గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్పి మీరు అంటున్నారు, గౌతమ్ కి మరి లేదా ఛాన్స్? గౌతమ్ కొంచెం సెల్ఫిష్ గా ఆలోచిస్తాడు, అందుకని ఆయన ఛాన్స్ లేదండి. లేదు. పోటీ అంటే ఎవరు చెప్తారు? నిఖిల్ కి సరైన పోటీ ఎవరు అంటారు బిగ్ బాస్ హౌస్ లో? నిఖిల్ కి సరైన పోటీ ఎవరు లేరు. పోటీ లేరంటారు. లేరు. తను స్ట్రాంగ్ గా ఆడతాడు, తను మనస్ఫూర్తిగా ఆడతాడు. నిఖిల్ కి బ్రేకప్ స్టోరీ ఒకటి ఉంది కదా హౌస్ లో, ఏ స్టోరీ లేదు అక్కడ, సృష్టించారు. అదే కావ్యతో ఉంది కదా. లేదు, అది బయట సంగతి, దాంట్లో అయితే లేదు. హాయ్ బ్రో, ఏం పేరు? చరణ్. ఎక్కడి నుంచి? తాడేపల్లి. బిగ్ బాస్ చూస్తావా రెగ్యులర్ గా? ఎవరంటే ఇష్టం నీకు బాగా? అవినాషా? ఎందుకు అవినాష్ అంటే ఎంత ఇష్టం నీకు? కామెడీ చేస్తాడు అంతే, కామెడీ వల్ల నాకు అలా ఫిదా అయిపోయింది. ఈ సీజన్ లో ఫస్ట్ ఫినాలే టికెట్ గెలుచుకున్నాడు కదా అవినాష్. మరి ఫైనల్స్ లో గెలుస్తాడు? మరి గెలుస్తాడు ఖచ్చితంగా. గెలుస్తాడా? ఇంకెవరికి ఛాన్స్ లేదా? నాకు తెలిసి ఎవరు ఛాన్స్ లేదు. నిఖిల్ కూడా లేదా? లేదు. గౌతమ్
ఇంకెవరికి లేదు, ఓన్లీ అవినాష్ అంటావు. ఆ, అవినాష్లో అంతా బాగా నచ్చింది, ఓన్లీ కామెడీ చేస్తే గెలిచిపోతారు. ఇంకా అవును. కామెడీ చేస్తే నా దృష్టిలో అయితే అదే ఆడు గెలుస్తాడు నా ఒపీనియన్. అంటే అవినాష్ ఇప్పుడు ఆల్రెడీ మనం సీజన్ 4 లో చూసాం కదా, మళ్ళీ సీజన్ 8 లో కూడా చూసాం. అప్పుడు బాగా నచ్చిందా, ఇప్పుడు బాగా నచ్చిందా? నాకైతే ఇప్పుడే బాగా నచ్చింది. ఇప్పుడే బాగా నచ్చిందా? ఇంకా ఏం బాగా నచ్చింది నీకు? టాస్క్ బాగానే ఆడుతున్నాడా? బాగానే ఆడుతున్నాడు. గ్రూప్ గేమ్ ఆడలేదా మరి అవినాష్? ఆడాడు. ఆడా? మరి నేను గ్రూప్ గేమ్ ఆడలేదని చెప్తున్నాడు అవినాష్. నాకైతే ఆడాడు అనిపించింది. హాయ్ బ్రో, ఏం పేరు? వాహిద్. రెగ్యులర్ గా బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? చూస్తాం. ఎవరంటే ఇష్టం మీకు బాగా? నిఖిల్. నిఖిల్ అంటే ఎందుకు అంత ఇష్టం? వే ఆఫ్ ప్లేయింగ్. ఇంకా టాస్క్ లో బాగా ఆడతారని చెప్పి టాస్క్ లో వాడతారా? ఇంకెవరు ఇష్టం లేదా? ఆయన తర్వాత ఇంకెవరు లేరా సెకండ్ ప్రియారిటీ? లేదన్న. ఎవరు లేరు, ఓన్లీ నిఖిల్ అంటావు. మరి కప్పు కొట్టే ఛాన్స్ ఉందా నిఖిల్ కి? ఉందన్న. ఉందా? గౌతమ్ లేదా మరి ఛాన్స్? గౌతమ్ లేదన్న. నువ్వు కూడా చూస్తావా? చూస్తాను అంకుల్. ఎవరంటే ఇష్టం నీకు? నిఖిలే. ఎందుకు నిఖిల్ అంటే అంత ఇష్టం? బాగా స్ట్రాటజీస్ బాగుంటాయి, స్ట్రాటజీస్ బాగుంటాయి, అందుకని అన్ని టాస్క్స్ లో బాగుడతాడు, అందుకని ఇష్టం అంటావు. గెలుస్తాడు మరి కప్పు? కప్పు గెలుస్తాడు. చూస్తారండి బిగ్ బాస్? చూస్తామండి. ఏం పేరు మీ పేరు? జైనాబి. ఎవరంటే బాగా ఇష్టం మీకు? ప్రేరణ. ఎందుకు ప్రేరణ? బాగా మీరు లేడీ కాబట్టి, ఆమె కూడా లేడీ కాబట్టేనా? కాదు, వాడు బాగా మెచ్యూర్గా ఆలోచించింది. ఆలోచిస్తుందా? టాస్క్ బాగానే ఆడుతుందంటారా? బాగా. ఇప్పుడు ప్రేరణ కప్పు కొట్టే అవకాశం ఏమైనా ఉందా? నాకు తెలిసి ప్రేరణ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకెవరికి లేవా ఛాన్సెస్? ఎందుకు లేదు? నిఖిలా? నిఖిల్. వాళ్ళిద్దరి మీద నాకు హోప్ వాళ్ళిద్దరిలో ఎవరైనా కొడతారంటారు. ఇంకా ప్రేరణ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక బయట సీరియల్స్ లో దాంట్లో యాక్టింగ్ చేశారు కదా, అలానే ఏమైనా యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది లోపల? అలా ఏం లేదు, జెన్యూన్ మెచ్యూర్, చిన్నపిల్లల మెంటాలిటీ ఎక్కువ. అలాంటి వాళ్ళకి ప్యూర్ హార్ట్ ఉండిద్ది. అందుకు ఆమె విన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రేరణకి ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుంది కదా, అది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే కొంచెం తొందరగా రియాక్ట్ అవటం అంటే అది సెన్సిటివ్. ప్రేరణ ఎక్కువగా మాటలు మారుస్తుందని చెప్పి అంటారు కదా, ఆమెని అలా ఏం కనిపించలేదు? మాటలు అంటే మాటలు ఏం మారుతూ సరిగ్గా ఆమెను అర్థం చేసుకుంటే తెలిసిద్ది. హాయ్ మేడం, ఏం పేరు? మల్లేశ్వరి. బిగ్ బాస్ రెగ్యులర్ గా చూస్తారా? చూస్తామండి. ఎవరంటే మీకు బాగా ఇష్టం? గౌతమా? ఎందుకు గౌతమ్ అంటే ఎంత ఇష్టం? అంటే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యి అతను కూడా స్ట్రాంగ్ అయ్యి అంటే తను అంటూ నిరూపించుకున్నాడు కాబట్టి. స్ట్రాంగ్ గా ఇచ్చాడనా? అవును, సోలో బాయ్ గా వచ్చాడు, సోలోగా ఉన్నాడు కాబట్టి జెన్యూన్ పర్సన్ అనిపించాడు. అవును. కావాలని సోలోగా ఉంటున్నారని చెప్పి రోహిణి అంటుంది కదా. లేదండి, తన క్యారెక్టర్ అలా అనిపిస్తుంది. అంటే సోలోగా ఉండమంటే ఇంపాక్ట్ తనకు కూడా హెల్ప్ చేశాడు కదా, అలా అన్నప్పుడు వాళ్ళకి ఇది లేకుండా తనని బ్లేమ్ చేయడం కూడా తప్పండి. గౌతమ్ విన్నర్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయా? ఐ థింక్ సెకండ్ ప్లేస్ లో ఉంటారనిపిస్తుంది, కానీ తను విన్ అవుతే బాగుంటది. వైల్డ్ కార్డ్స్ గా రావడం బట్టే సెకండ్ రన్నర్ అప్ అవడానికి ఛాన్స్ ఉందంటారా? లేకపోతే లేదండి, తనంటూ నిరూపించుకున్నాడు కాబట్టి ఆ వంతున సెకండ్ ప్లేస్కి వచ్చాడు. లేకపోతే ఎలిమినేట్ అయ్యేవాడు కదా, మణికంఠ అయిపోతే తను ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేవాడు. కాకపోతే తన లక్ అంటారు. మరి మణికంఠ గ్రాటిట్యూడ్ చూపిస్తారంటారా? లేదండి, తను ప్రాబ్లమ్స్ తనుకుంటాయి కదా, వెళ్ళిపోయాడు. తను కూడా ఉన్నట్టయితే వచ్చేవాడేమో, చెప్పలేము. మేబీ నిఖిల్ వర్సెస్ గౌతమేనా మరి పోటీ? అవునండి, వాళ్ళిద్దరికి అంటారు. అవును. మరి బీయింగ్ లేడీ మీరు ప్రేరణని సపోర్ట్ చేయరా మరి? ప్రేరణ అంటే తను ఎలా ఉంటుందో తెలియదండి, జెన్యున్గా ఉంటుందో అర్థం కాదు, సోలోగా ఉండదు, గ్రూప్ గేమ్ ఆడుతుంది, ఇలా ఆడుతుంది అలా ఆడుతుంది కదా. తనంటూ నాకు ఎందుకో జెన్యున్ కాదనిపిస్తుంది. ఏం పేరమ్మా? హసీన్ బేగం. బిగ్ బాస్ చూస్తావా? ఎవరంటే ఇష్టం నీకు బాగా? నిఖిల్, రోహిణి. ఎందుకు వాళ్ళిద్దరు అంటే ఇష్టం? వాళ్ళిద్దరు రియల్ గా ఆడతారు, షెల్ఫిష్ గా ఉండరు, అందుకనే.